చంద్రబాబు 100 రోజుల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేకనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జీవితంలో ఆరోపణలే తప్ప నిరూపణలు ఉండవని ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి. ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. 3 నెలల్లో 19,000 కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. కీలక సంక్షేమ పథకాలను ఆపేశారని, అక్రమ నివాసం కోసం విజయవాడ వరదలకు కారణమయ్యారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా 2 బ్లాస్ట్ ఫర్నిస్లను షట్డౌన్ చేశారన్నారు. కూటమి మేనిఫెస్టో నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీటీడీ లడ్డుపై దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు విజయసాయిరెడ్డి. వైజాగ్ ఎంపీ శ్రీ భరత్, నారా లోకేష్ తోడళ్లుళ్లు కుమ్మక్కై రాజకీయ కక్షతో భీమిలిలో తమ ప్రైవేటు స్థలంలో 2వసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్నానని అన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ ఇంటిని ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేశానన్నారు. బుద్ధిహీనత వల్ల మీరు అది చేయలేరని, చంద్రబాబు నిఖార్సైన నాయకుడైతే తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలన్నారు. తిరుమల 1000 కాళ్ల మండపం ఎందుకు కూల్చావు? విజయవాడలో 50కి పైగా గుళ్లు ఎందుకు కూల్చావు? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేశావు? బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు? రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు? పవిత్రమైన ప్రసాదం లడ్డూ మీద ఎందుకు విష ప్రచారం చేశావు? చంద్రబాబు లాంటి దుర్మార్గుణ్ణి బహిష్కరిస్తే గాని సమాజం బాగుపడదని ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుమల లడ్డూపై వివాదాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు చంద్రబాబును చీకొడుతున్నారని ఆయనన్నారు. ప్రసాదంలో ఏ కల్తీ లేదు. కల్తీ అంతా చంద్రబాబు బుర్ర, మనసు, చరిత్ర, మానసిక రుగ్మతేనన్నారు. చంద్రబాబు జీవితంలో ఆరోపణలే తప్ప నిరూపణలు ఉండవన్నారు. బట్ట కాల్చి ముఖాన వేసి ప్రత్యర్థిని తుడుచుకో అనటమే చంద్రబాబుకు తెలుసన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన చంద్రబాబు ఒక మనిషేనా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. దేవదేవుడు చంద్రబాబును ఎప్పటికీ క్షమించడన్నారు. కలియుగంలో చంద్రబాబంత పాపం ఎవరూ చేసి ఉండరని, రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశారని, చంద్రబాబు లాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టమని దుయ్యబట్టారు విజయసాయిరెడ్డి.